రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు సంబంధించిన అపరిష్కృత సమస్యలు పరిష్కారం కోసమే చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు తెలిపారు. శనివారం డాబా గార్డెన్స్ వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పాత్రికేయులు సమావేశంలో ఆంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్న జర్నలిస్టుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు. గత 2 ప్రభుత్వాల హయాంలో కూడా ఇళ్ల స్థలాలు, ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. అలాగే జర్నలిస్టులు పిల్లలకు ఉచిత విద్యను అందించాలని, జర్నలిస్టులకు ఉచిత వైద్యము అందించాలని కోరుతున్నామన్నారు. ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు పెద్ద ఎత్తున భూములు, రాయితీలు ఇస్తున్నందున తద్వారా జర్నలిస్టులకు వారి నుంచి విద్య, వైద్యం విషయాల్లో సహాయం చేయాలి అన్నారు. ఇతర రాష్ట్రాల్లో పెన్షన్ పథకం అమలవుతున్న ఆంధ్రప్రదేశ్లో అమలుకు నోచుకోలేదన్నారు. ఇప్పటికే కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తదితర మంత్రులకు జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రాలు అందజేశామన్నారు. చాలా వరకు సుదీర్ఘకాలం నుంచి పరిష్కారం కావాల్సి ఉందన్నారు. అందువల్ల మార్చి తొలి వారంలో చలో విజయవాడ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించి అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సభ నిర్వహిస్తామన్నారు. ఈ సభకు సమాచార, పౌర సంబంధాల, కార్మిక శాఖ మంత్రులను ఆహ్వానించడం జరుగుతుంది అన్నారు. చలో విజయవాడ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభిస్తుందని, అందులో భాగంగా ఉత్తరాంధ్రలో సన్నాహక సమావేశాలు నిర్వహించడం పూర్తి చేశామన్నారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ఎన్ఏజే, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణలు మాట్లాడుతూ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో నిర్వహించిన సమావేశాలు పూర్తిగా విజయవంతమైనట్లు చెప్పారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమే తమ యూనియన్ ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఇటీవల విశాఖ జిల్లాలో నిర్వహించిన ఫెడరేషన్ సభ్యత్వ నమోదుకు విశేష స్పందన లభించింది అన్నారు. అనంతరం ఆంజనేయులు, గంట్ల శ్రీనుబాబులను ఘనంగా సత్కరించారు. సమావేశంలో విశాఖ జిల్లా కార్యదర్శి జి. శ్రీనివాస్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఏ. సాంబశివరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డి. రవికుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. ఈశ్వరరావు, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు వెంకటేష్, కార్యదర్శి ఖాదర్, ఏపీబీజేఏ అధ్యక్షులు భాషా, విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు ఇ. ఈశ్వరరావు, కార్యదర్శి కె. మదన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్, కార్యదర్శి శ్రీనివాస్ తో పాటు పెద్ద ఎత్తున కార్యవర్గ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. దానికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించలేదు. వచ్చే సంవత్సరం నుంచి దానికి కూడా ఉంటాం. ప్రధానంగా జర్నలిస్టులు అందరూ బాగుండాలి. వారికి మా పరిధి మేరకు ప్రభుత్వాలు ఏవైతే నిర్దేశిత కార్యక్రమాలు ఉన్నాయో జర్నలిస్టులకు సంబంధించి దానికోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అందులో భాగంగానే అన్ని జిల్లాల్లో కూడా ఎక్రిడేషన్లు జారీ అవుతున్నాయి. మా ప్రతినిధులు అందుకు సహకరిస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో కూడా 511 మందితో తొలి జాబితా పెడితే దాదాపు 498 మందికి ఎక్రిడేషన్ మంజూరు చేస్తున్నారు. నేను ఒకటే చెప్పాను, అర్హత కలిగిన ప్రతి జర్నలిస్ట్కి ఎక్రిడేషన్ ఇవ్వండి అని చెప్పాం. ఎందుకంటే మనం జర్నలిస్ట్కి ఇచ్చేది ప్రభుత్వం ద్వారా గుర్తింపు కార్డుని ఇచ్చేది, జర్నలిస్ట్కి దక్కేది కూడా గుర్తింపు లభించాలంటే ఎక్రిడేషన్ కార్డే. అటువంటిది ఎవరైనా సరే, ఎవరికి అర్హత ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ ఇవ్వాల్సిన స్పష్టం చేస్తే కలెక్టర్ గారు కూడా ఏం చెప్పారంటే అందరికీ కూడా దాదాపు 498 మందికి కూడా ఆమోద ముద్ర వేసి అదే రోజు మీ అందరికీ తెలుసు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. రెండో లిస్టు శరవేగంగా రెడీ చేస్తున్నారు, వెరిఫికేషన్ అవుతుంది. మన మిత్రులు కొంతమంది సబ్మిషన్స్లో లోపాలు ఉండడం, కొంతమంది సరిగా సకాలంలో దరఖాస్తు చేయకపోవడం వల్ల ఆల్రెడీ రెండో మీటింగ్ అవ్వలేదు, త్వరలో ఆ మీటింగ్ కూడా అవుతుంది. అలాగే త్వరలోనే అటాక్స్ కమిటీలు కానీ, వెల్ఫేర్ కమిటీలు కానీ, పెన్షన్ కమిటీలు కానీ, ఇటువంటి కమిటీలన్నీ కూడా నియామకం జరుగుతాయి. మన యూనియన్ నేతలు అందరూ కూడా ఉంటారు. మేము ఏం చెప్తున్నాం అంటే అన్ని యూనియన్లు మనవే. ఈ యూనియన్లు అన్నీ కూడా ఒకటే ప్లాట్ఫారం. ఇది కూడా ఆవిర్భావం నుంచి కూడా ఆంజనేయులు గారు ఇప్పుడు ఉన్న యూనియన్లు 3 యూనియన్లు కూడా ఒకటే యూనియన్ ఒకప్పుడు. దాన్ని ఆయనలో ట్రబుల్ షూటర్గా ఉండేవారు. మరి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఆంజనేయులు గారిని పంపించేవారు. మేమందరం కూడా యూనియన్ నుంచి ఆవిర్భావం నుంచి ఉన్న వాళ్ళమే, వేరే యూనియన్కి వెళ్ళలేదు. ఇప్పుడు కూడా ఎక్కడైనా సరే మనం ఒక దగ్గర ఉండాలి. ప్రధానంగా జర్నలిస్టులకి దైనందిన జీవితంలో ఉరుకులు పరుగులు. ఇప్పుడు నేను చూశాను, మెట్లంట ఒకరిద్దరు పరిగెట్టి వెళ్ళిపోతున్నారు. 10 నిమిషాలు. ఇప్పుడు మన జీవితం చిన్నదే, మనం ప్రతి విషయంలో కూడా చూసుకోవాలి.
పరిగెట్టేసాము వెళ్ళిపోయామంటే మనం పడిపోతే మనకు ఎవరు వచ్చి చేస్తారా? ఆ విషయం ఆలోచించడం లేదు కనీసం. పరిగెట్టి బ్యాగ్ పెట్టుకుని పారిపోవడమే తప్ప ఎక్కడో ప్రెస్ మీట్ ఉంటుంది, ఒక 5 నిమిషాలు లేటుకి వెళ్తే వాళ్ళు ఏమైనా మనకి ఇదే తరపున మనకి ఏమైనా వాళ్ళు చూస్తారా? మొన్న జర్నలిస్ట్ నావికి వెళ్ళి వస్తూ చనిపోయి మీరు చూశారు. వాళ్ళ కుటుంబం ఈరోజు ఎలా మంది రోడ్డు మీద పడిపోయింది. తమ్ముడు చచ్చిపోయాడు, తండ్రి చచ్చిపోయాడు, ఉన్న ఆధారం కూడా చచ్చిపోయింది. ఆమె ఒక కంగారు, అంతా కంగారే. పరిగెట్టు. మీరు మీ కుటుంబ సభ్యుల మీద మీరు దృష్టి పెట్టండి, వృత్తిని భావించండి, వృత్తిని ఆరాధ్యంగా గౌరవించండి. కానీ కంగారు, పరిగెట్టి పారిపోవడం, అనవసరంగా ఉన్న ఎవరో పిలిచారని చెప్పి వెళ్ళిపోవడం, అటువంటి వాటిల్లో మాత్రం దయచేసి మీరు వెళ్ళకండి. ఎందుకంటే చాలామంది కూడా ఇప్పుడు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉందంటే అది సరిగా పనిచేయడం లేదు. ఏది మనం ఏ జబ్బుకు పెడితే ఆ జబ్బుకు రాదు, అది లేదు అంటారు వాళ్ళు. మనం దేనికి పెడితే దానికి లేదండి, ఇది మీ జర్నలిస్ట్కి వర్తించదని అంటారు. మరి అటువంటి ఆరోగ్య కార్డు మనం ఎలా పనిచేస్తుంది? పూర్వం ప్రమాద బీమా పాలసీ ఉండేది, మనం 200 కడితే అది ఒక 10 లక్షల వరకు బీమా ప్రమాదం వచ్చేది. అదే మనం అది ఉంటే, ఆ స్కీమ్ ఉంటే మన శంకర్ రాజుకి 10 లక్షలు వచ్చి ఉండేది. అది లేదు. కాబట్టి జర్నలిస్టులు ఇప్పుడు ఏంటంటే వృత్తిపరంగా కూడా మీరు మన వైపు ఆలోచిస్తూనే ఇంకో వైపు కూడా మనం ఇంట్లో వాళ్ళకి కూడా చూసుకొని ఒక ఇన్సూరెన్స్ తీసుకోవడము, అలాగే జర్నలిస్ట్ పరంగా వచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ 1200 రూపాయలు డిపిఆర్ఓ కడతారని, కలెక్టర్ గారు కడతారని మనం ఆలోచించకూడదు. ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నాం, 1200 కోసం మనం ఎందుకు ఆలోచించాలి? మన కార్డు కోసం ఆలోచించకూడదు. కాబట్టి విశాఖపట్నంలో జర్నలిస్టులు అందరూ నా సోదరులే, మనకేమి యూనియన్లు లేవు, ఉన్నది అందరూ మనవలే. కాబట్టి మనం అందరం కూడా బాగుండాలి, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, పెండింగ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా సమస్యలు మనకు అవడం లేదు. పక్క రాష్ట్రాల్లో అమలవుతున్నాయి. పెన్షన్ అన్ని రాష్ట్రాల్లో ఉంది, మన రాష్ట్రంలో పెన్షన్ సదుపాయం లేదు. అలాగే అసలు మనకేమి లేవు జర్నలిస్టులకి. గతంలో 2014లో మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే అందరం కూడా దరఖాస్తులు సమర్పించాం. అప్పట్లో కూడా ప్రతి ఒక్క దరఖాస్తు డబ్బులు ఇచ్చి పూర్తి చేసి డిపిఆర్ఓకి ఇచ్చాం. డిపిఆర్ఓ ఆఫీసులో జాగ్రత్తగా వాటిని పడుకోబెట్టేశారు. ఇస్తాం, ఇల్లు కట్టిచ్చిస్తా ఉన్నారు. 3 సెంట్లు కాదు కదా మనం పెట్టిన అప్లికేషన్లకు డబ్బులు వేస్ట్ అయిపోయి ఆఫ్లైన్ అన్నారు. ఆఫ్లైన్లో పెట్టాం అందరం కూడా, దానికి మళ్ళీ నోటరీ కావాలన్నారు. ప్రతి ఒక్కరూ కూడా జిల్లా కోర్టు దగ్గరికి వెళ్ళడం, నోటరీ తీసుకోవడం, నోటరీ చేయించడం. ఎవరికైనా సరే ఒక చిన్న ఆధారం లేకపోతే అమ్మ నాకు ఇళ్ల స్థలం రాదని బెంగ పట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి అప్లికేషన్లు అన్నీ పూర్తి చేశారు. కనీసం అప్లికేషన్ వెరిఫికేషన్ అయింది, జాబితా అయింది, మనకి ఇవ్వలేదు. మనకి ఇవ్వాలంటే ఎంతమంది అండి రాష్ట్రంలోనే? మీరు నిజంగా ఉన్న ఇక్కడ ఉన్న జర్నలిస్టులు అందరూ ఆలోచించండి. మనం 20,000 మంది లేవు. ఇప్పుడు ఉగాదికి 5 లక్షలు లేదు, ప్రభుత్వానికి మేమేమి ఇచ్చేయడం లేదు. శాంతియుతంగా ఒక పెద్ద మహారాలీ నిర్వహించి ఈ రాష్ట్రంలో జర్నలిస్టులు ఉన్నారు, వారికి సంబంధించిన హక్కులు కానీ సమస్యలను కానీ మనం పరిష్కరించాల్సి ఉంది అని ఒక పెద్ద మహాప్రదర్శన నిర్వహించి అనంతరం దానినే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సభగా మార్చి ప్రభుత్వానికి చెందిన మంత్రులను పిలిచి, అయ్యా అపరిష్కృత సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలను మీరు పరిష్కరించాలని తెలియజేయాలని మేమందరం కూడా సభాముఖంగా కోరాలని నిర్ణయించాం. అలాగే విశాఖపట్నం నుంచి కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి కూడా మొన్న వాళ్ళంతలో వాళ్ళు స్వచ్ఛందంగా మేమందరం కూడా మీ మహాసభకు వస్తున్నాం, ర్యాలీకి వస్తున్నాం అంటే 1750 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. చెప్పారు మాకు యూనియన్లో. ప్రతి జిల్లా నుంచి కూడా, విశాఖ జిల్లా నుంచి కూడా మనకి విశాఖ జిల్లాలో అతిపెద్ద యూనియన్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్. ఇది ఎవరేమనుకున్నా ఇది వాస్తవం. అందుకు మా దగ్గర ఉన్న గణాంకాలే మీకు ఆధారం. 600 మంది విశాఖపట్నంలో, 800 మంది జర్నలిస్టులు ఉంటే 600 మంది మన యూనియన్లోనే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అలాగని నేను మిగతా యూనియన్లు తప్పట్లేదు, అన్ని యూనియన్లు మనకు సమానమే, అందరూ మన మిత్రులే. వాళ్ళు మనం కలిసే ఏదైనా సరే సాధించుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వేరు మనం వేరు కాదు. వాళ్ళు జాబ్ చేస్తారు, మనము జాబ్ చేస్తాం, అందరం కూడా పోరాడేది జర్నలిస్టుల సమస్యల మీదే. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ప్రత్యేకంగా మీ కుటుంబాల మీద దృష్టి సారించండి, మీ ఆరోగ్యం మీద దృష్టి సారించండి. ఇప్పుడు వైద్య పరీక్షలు జరుగుతున్నాయి, డాల్ఫిన్ డయాగ్నోసిస్. మీకు తెలిసి ఎన్నిసార్లు దానికోసం నేను, మా నారాయణ గారు, మా శ్రీనివాస్ గారు, మా రవికుమార్ గారు, మా బ్రాడ్కాస్టర్లు అందరూ కలిసి ఎన్నిసార్లు అడిగామంటే, మీరు వారం వస్తున్నారు, వారం ఎందుకు వస్తున్నారు ఆరోగ్య పరీక్షలకేనని చెప్పి మొన్న వెళ్ళగానే కలెక్టర్ గారు ఫోన్ చేసి సాయంత్రం కేజీహెచ్ఎల్తో మీటింగ్ ఏర్పాటు చేశారు. వెంటనే అక్కడికక్కడే డాల్ఫిన్ డయాగ్నోసిస్లతో పెట్టి మీరు మంగళవారం నుంచి పరీక్ష స్టార్ట్ చేయాలండి ఏదైనా అని చెప్పారు. నిలబడిపోయినా సరే తమ్ముడు అందరూ ఉండండి, ఇట్లా సార్ మాట్లాడతారు దయచేసి. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అలాగే ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో చలో
విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అనే ఉద్దేశంతోనే అందులో భాగంగా ముందు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటన చేశాం. దీనికి అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది. 6 జిల్లాల్లో కూడా జర్నలిస్టులు మేము నిర్వహించిన సమావేశాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనడమే కాకుండా మేము హాజరవుతామని చెప్పారు. సమస్యల గురించి ఆల్రెడీ శ్రీనిబాబు గారు వివరించారు. దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈవేళ మన పరిస్థితి చాలా దిగజారుతూ ఉన్నది. గతంతో పోలిస్తే మన వృత్తి చాలా కష్టంగా మారిపోయింది. ప్రభుత్వాలు లేకుంటే రాజకీయ పార్టీలు, అధికారులు ఈవేళ మనం చూస్తున్న వైఖరిలో అతిపెద్ద మార్పు కనిపిస్తూ ఉన్నది. మీరు గమనిస్తున్నారో లేదో. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనకి ఇంకా ప్రాధాన్యం పెరుగుతుంది అనే ఆలోచనలో ఉన్నాను నేను. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మన మీడియాకు ప్రాధాన్యం తగ్గి ఈవేళ ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు కూడా సోషల్ మీడియాని ప్రమోట్ చేస్తున్నాయి తప్ప మన గురించి ఆలోచించడంలా. దాని మూలంగానే ఈవేళ మన సమస్యలన్నీ అలాగే ఉండిపోయినాయి. గత ప్రభుత్వంలో హామీ ఇచ్చారు, ఆ హామీల దగ్గర ఆగిపోయినాయి. తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది. హామీల అమలుకు సంబంధించి మనం రిపీటెడ్గా ప్రభుత్వానికి ఇప్పటికీ అనేక మార్లు వినతి పత్రాలు ఇచ్చాము, కలిసి మాట్లాడాం. ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమస్య మీద సమాచార శాఖ మంత్రితో 1కి 10 సార్లు ప్రస్తావన చేశాం. ఏమండి, ఒక జీవో ఉన్నది 3 సెంట్లు స్థలం అని చెప్పి, దానికోసం దరఖాస్తులు కూడా తీసుకున్నారు. మరి ఏంటి దీని విషయం? మరి ఈ పథకం అమలవుతుందా లేకుంటే మీరేమన్నా కొత్త ఆలోచన చేయబోతున్నారని అడిగితే మంత్రి గారు చెప్పిన సమాధానం ఏంటంటే ఆ పథకం జీవో రద్దు అయిందా లేదా రద్దు చేయలేదు కదా అని మళ్ళీ ఎదురు ప్రశ్న వేశాడు. అంటే దాన్ని బట్టి ఇవాళ ప్రభుత్వము ఇంకా దాని మీద ఒక ఆలోచన చేయని పరిస్థితి ఉంది కాబట్టే ఈ పరిస్థితి ఉంది అని నేను అనుకుంటున్నాను. అయినా కూడా మనం మహాజర్లు ఇవ్వడం మానలా. ఇప్పుడు దాని పరాకాష్ట ఇప్పుడు ఒక పెద్ద ర్యాలీ నిర్వహించి జర్నలిస్టులు కూడా ఈ సొసైటీలో భాగం, వీళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి, వీటి పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించకపోతే ఇబ్బంది పడుతున్నాం మేము అనేది మనం చెప్పాల్సిన అవసరం ఉంది అనేది భావించే ఈ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ర్యాలీకి రాష్ట్రంలో ఉండే జర్నలిస్టులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే మనకు ఉన్న సమస్యల్లో ఇళ్ల స్థలాల సమస్య ఒకటే కాదు, పెన్షన్ ఒకటే కాదు, జర్నలిస్టుల పిల్లలకు 50% రాయితీ అని ఒక ఇది పెట్టాం. కొన్ని దగ్గరలో ఇస్తున్నారు, కొన్ని దగ్గరలో ఇవ్వడం లేదు, కొన్ని దగ్గరలో అసలు పట్టించుకోవడం కూడా పట్టించుకోవట్లా. స్థానికంగా ఉండే విలేకరులకు ఉండే వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టతోనే సీట్లు సంపాదించుకునే పరిస్థితి ఉంది తప్ప అలా కాకుండా వేరే రకంగా రావడంలా. అందుకని చెప్పేసి మన డిమాండ్ని ఈవేళ మనం ఏం చేస్తామంటే ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు, కార్పొరేట్ విద్యా సంస్థలకు అనేక రాయితీలు ఇస్తున్నారు, పర్మిషన్లు ఇస్తున్నారు, ఇవన్నీ ఇస్తున్నారు. కాబట్టి మనం అనేది జర్నలిస్టుల పిల్లలకు ఆ వాటిల్లో చదువుకునేందుకు ఉచితంగా చదువుకునే ఫెసిలిటీ కల్పించాలనేది మన డిమాండ్గా మనం ఇంక్లూడ్ చేశాం. అలాగే ఆరోగ్య బీమా సదుపాయంతో పాటు ప్రతి ఏటా 2 సార్లు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలి. అలా కనుక చేయడం మూలంగా దాని చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. లేకపోతే ఈవేళ వైద్య పరీక్షలకు అయ్యే ఖర్చు కూడా తక్కువగా లేదు ఈవేళ మనం. ఎందుకంటే ఆరోగ్య బీమా కార్డు ఉన్నా కూడా 24 గంటలు ఆసుపత్రిలో ఉండే సదుపాయం ఉంటే మాత్రమే మనకు ఆ బీమా కార్డు వర్తిస్తుంది. అంటే దానికంటే ముందు టెస్టులు చేయించుకోవాలా, లేకుంటే డాక్టర్ ఫీజు కట్టాలా. ఇవన్నీ ఇదివరకులాగా డాక్టర్ ఫీజు అంటే 50-100 కావడంలా మామూలు డాక్టర్ కూడా 500 రూపాయలు ఫీజు తీసుకుంటాడు. వెళ్ళగానే టెస్టులు అంటే 7,000, 8,000, 10,000 టెస్టులకు రాస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నీ మనం పెట్టుకుంటే తప్ప ఆ బీమా కార్డు ఉపయోగించుకోని పరిస్థితికి వెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఏటా 2 సార్లు జర్నలిస్టు కుటుంబ సభ్యులు వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించే ఏర్పాటు కావాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఫీజు రాయితీ పిల్లలకు ఫీజు రాయితీ కాదు, పూర్తిగా ఉచితంగా జర్నలిస్టు పిల్లలు కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకునేందుకు ఇది పెద్ద సంఖ్య ఏమి ఉండదు. మనం ఉన్న సంఖ్య 20,000. 20,000లో
నర్సరీకి వెళ్ళే పిల్లలు ఎంతమంది ఉంటారు, కాలేజీకి వెళ్ళే పిల్లలు ఎంతమంది ఉంటారు, అంతకంటే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళే పిల్లలు ఎంతమంది ఉంటారు అని చాలా తక్కువ నెంబర్ ఉంటుంది. ఇదేం పెద్ద భారమైనటువంటి వ్యవహారం కూడా కాదు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని పరిశీలించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కొంతకాలము ఇంటిగ్రేటెడ్ ఇన్సూరెన్స్ అని గవర్నమెంట్ 225 రూపాయలు తీసుకొని ఒక పథకం అమలు చేసేది. మళ్ళీ కమిషనర్కి మళ్ళీ అది ఫైల్ కమిషనరేట్కి వచ్చింది. దీన్ని కూడా మనం ఇవాళ ఒక డిమాండ్గా ఇంక్లూడ్ చేశాం. దీన్ని పరిశీలించి ఈ కార్మిక సంక్షేమ బోర్డులో మనం సభ్యులయ్యే అవకాశం కల్పించండి అని చెప్పేసి మనం ఇంక్లూడ్ చేశాం. అలాగే దీంతో పాటు మనకి వృద్ధ జర్నలిస్టులు అనేక మందికి ఆసరా లేని వాళ్ళు ఉన్నారు. పిల్లలు లేని వాళ్ళు, లేకుంటే ఒంటరిగానే ఉండేటువంటి జర్నలిస్టులు కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం రాష్ట్రంలో ఒక వృద్ధాశ్రమాన్ని నిర్వహించమని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు అనాథ పిల్లల కోసం, వృద్ధుల కోసం ప్రతి జిల్లాలో ఆశ్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి. మనం జర్నలిస్టుల కోసం రాష్ట్రం మొత్తం మీద ఒక ఓల్డేజ్ హోమ్ నిర్వహణ చేస్తే బాగుంటుంది అనేది కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం.